హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ఒక భారీ పెద్ద శుభవార్త. అదేంటి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి జాబ్ సాధించాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. అదేంటి అంటే జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు చేయబోతున్నట్లుగా ఒక నోటీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు అన్ని అప్డేట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో రాత పరీక్ష పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఎందుకంటే మనకి ఇక నుండి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లుగా ఈ నోటీస్లో అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అలాగే క్వాలిఫికేషన్లో కూడా మార్పులు అయితే చేయబోతున్నట్లుగా ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. సో చాలా మంచి అప్డేట్, కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్గా ఈ యొక్క అప్డేట్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. రైల్వే నుంచి మనకి కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటి అంటే ఇక్కడ చూడండి, మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు వచ్చింది అంటే. డేట్ వచ్చేసరికి 28 మే 2025 అయితే వచ్చింది. ఈ నోటీస్ అనేది ఎవరికి పంపించారంటే ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సెక్రటరీ హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అయినటువంటి ఇక్కడ వందిత కౌల్జీ అనేటువంటి పర్సన్కి ఈ యొక్క నోటీస్ అనేది పంపించారు. ఏమేం చేంజెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని మాడిఫికేషన్స్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చేసే ముందు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయండి, అలాగే అర్హత అనేది 10+2గా చేయండి, ఈ విధంగా కొన్ని మార్పులు చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ అనేది మనకి రావడం జరిగింది. ఇందులో ఏమేం అప్డేట్స్ వచ్చాయి అంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కూడా డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే రాయండి. గాయస్ ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఉందో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఇంకా దాన్ని బెటర్ చేయడానికి, అలాగే సర్వీస్ స్టాండర్డ్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ మార్పులు అనేది కంపల్సరీగా అవసరము అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్సీ అసెస్మెంట్ ఇన్ కరెంట్ ప్రాసెస్. ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అందులో ఆ యొక్క కాంపిటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది అసెస్మెంట్ చేయడం అనేది. మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళకి సంబంధించి బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అవి ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కంపల్సరీగా మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయండి అని చెప్పేసి అయితే వీళ్ళు అంటే ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూనియన్ ఉందో సో వాళ్ళు ఈ యొక్క ప్రపోజల్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్కి అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అంటే 50 మార్కులకి సంబంధించి ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళకి 50 మార్కులకి సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఎందుకు అంటే ఆఫీస్ వర్క్కి సంబంధించి మినిమం ప్రొఫిషియన్సీ తెలిసే విధంగా, సో ఆ విధంగా ఏంటి అంటే ఈ యొక్క టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ మనకి ఏంటి అంటే ప్రజెంట్ ఉంది 10th క్లాస్, కానీ దాన్ని 10+2 మినిమం 10+2గా మార్చండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రిఫరెన్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. సో ప్రిఫరెన్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ వెయిటేజ్ ఫర్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఎడ్యుకేటెడ్ అండర్ ద సేమ్ స్టేట్ బోర్డ్. అంటే ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ వచ్చే విధంగా, అంటే మనకి పర్టికులర్గా ఏ స్టేట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో ఆ లోకల్ క్యాండిడేట్స్కి వచ్చే విధంగా ఇక్కడ కొన్ని మార్పులు చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వాళ్ళకి ఉంటుంది, అలాగే కమ్యూనిటీ ఫెమిలారిటీ వాళ్ళకి ఉంటుంది, బెటర్ సర్వీస్ డెలివరీ అనేది అవుతుంది, ఇవన్నీ అలా చేయడం వల్ల అవుతుంది అని చెప్పేసి అయితే సో ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి టోటల్గా 3 స్టేజ్ రిక్రూట్మెంట్ మోడల్ని తీసుకురావండి అని చెప్పేసి కూడా చెప్పారు. అందులో ఏంటి అంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ షార్ట్ లిస్టింగ్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవాలి, దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే
స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెట్టాలి. అంటే ర్యాంక్ వైజ్గా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయాలి. టాప్ ర్యాంక్డ్ వచ్చినటువంటి వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి అంటే వాళ్ళకి రిజల్ట్స్కి సంబంధించి ఏదైతే టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా 3 స్టేజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయండి అని చెప్పేసి అయితే సో ఇక అప్డేట్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఎలా ఉంటుంది సో అంటే మనకి ఈ యొక్క మార్పులు చేయడం ద్వారా ఏంటి అంటే ఆ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే బెటర్ సర్వీస్ అనేది డెలివర్ అవుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇవన్నీ కూడా అంటే అవసరము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా జాబ్ చేస్తున్నారు కదా, మధ్యలో మానేస్తున్నారు చాలామంది. ఈ విధంగా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఈ మార్పులు చేయడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు అని చెప్పేసి అయితే యూనియన్ వాళ్ళైతే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హయ్యర్ అఫీషియల్స్కి అయితే ఈ ప్రపోజల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాత సో వాళ్ళు ఇంకోటి ఏంటి ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ పైలట్ టాస్క్ కింద 1 లేదా 2 సర్కిల్లో దీన్ని అమలు చేసి చూడండి, అది ఎలా రిజల్ట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని సర్కిల్స్కి కూడా ఫర్దర్గా అప్లై చేయండి అని చెప్పేసి అయితే ఈ యొక్క ఎవరైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హయ్యర్ అఫీషియల్స్కి ఈ కొన్ని ప్రపోజల్స్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఈ యొక్క ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హయ్యర్ అఫీషియల్స్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి మార్పులు చేయండి. అలాగే పోస్టల్ సర్వీస్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో జీడిఎస్కి సంబంధించి వాళ్ళ యొక్క సర్వీస్ అనేది అంటే సర్వీస్ ఎఫిషియన్సీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మార్పులు అనేది కనుక జరిగినట్లయితే మాత్రం సో అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంకా ఫైనల్ అప్రూవ్ అయితే కాలేదు, జస్ట్ వాళ్ళు ఒక నోటీస్ అనేది అంటే లైక్ ఒక ప్రపోజల్ అనేది వాళ్ళకి పెట్టారు, అది వాళ్ళు అప్రూవ్ చేస్తే మాత్రం సో అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ అంటే లైక్ ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా అప్లై మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చేది కదా, ఇప్పుడు అలా కాకుండా ఏంటి అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. సో ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఏంటి అంటే అప్పుడు ఇంకా మంచి టాలెంటెడ్ పర్సన్స్కి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క మార్పులు చేయడం వల్ల పోస్టల్ డిపార్ట్మెంట్కే కాదు సో అందరికీ కూడా మనకి ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫైనలైజ్ అయితే కాలేదు, ఫైనలైజ్ అవుతుందా అంటే మనకి 50% ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనకి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి సో మిగతా అభ్యర్థుల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో అది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్ణయం. సో అది దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ సైకిల్ నోటిఫికేషన్ కూడా జూలై ఎండింగ్లో లేదంటే జూలై ఫస్ట్ వీక్లో కూడా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి సెకండ్ సైకిల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి సెకండ్ సైకిల్ నోటిఫికేషన్ రాకముందే దీనికి సంబంధించి ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనకి అప్డేట్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో దీనిపై మీరేమనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ కూడా డెఫినెట్గా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మోడిఫికేషన్స్ చేయండి అని చెప్పేసి యూనియన్ వాళ్ళైతే గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న సార్కు కామెంట్ రూపంలో అడగండి. మీకు రెగ్యులర్గా పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే అందిస్తాను. కాబట్టి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి, లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.